నిన్న పేరు నాని గారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన హిందుత్వం నేను పాటిస్తున్నానని చెప్తాడు, సనాతన ధర్మాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్తాడు. మరి వాళ్ళ ఆవిడ గుండు కొట్టించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు గుండు కొట్టించుకోలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు పేరు నాని కామెంట్స్? పేర్ని నానికి ఏం పని పాట ఉండదండి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆయన ఏదో ఒకటి మాట్లాడాలన్న వేళ వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడతారు తప్పితే ఆయనకి విషయ పరిజ్ఞానం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకని అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారిలాగా అది ఒక సనాతన ధర్మమైనా, ఇస్లాం అయినా, క్రైస్తవం అయినా, లేకపోతే ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ లాగా క్లియర్ కట్గా మాట్లాడే నాయకుడు ఆంధ్రాలో ఎవరూ లేరు. ఉన్నది ఉన్నట్టుగా కూలంకుషంగా మాట్లాడగలిగే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. అది ఏ మతం విషయంలో అయినా కానీ, ఏ కులం విషయంలో అయినా కానీ. ఇప్పుడు సనాతన ధర్మం గురించి నిజం చెప్పాలంటే ఆయన పరిరక్షిస్తున్నారు. సరే, మీరందరూ ఆ ముసుగేసుకుని తిరుగుతున్నారు. నిజంగా మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే అది అని అనుకుంటున్నప్పుడు నిన్నటికి నిన్న మీ అధినేత ఏదో హోమంలో ఉండి కూడా తీర్థాన్ని ఇట్లా అని ఇట్లా అన్నాడు. ఆయన నోట్లోకి కూడా వెళ్ళలేదు కనీసం. సరే, ఇన్ని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ భార్య వెళ్ళి గుండు కొట్టించుకున్నారని చెప్పేసి. వెళ్ళిన ప్రతి ఒక్కరు గుండు కొట్టించుకోవాలని లేదు, వాళ్ళు మొక్కుకుంటారు మేము తలనీలాలు ఇస్తామని చెప్పేసి. ఆ మొక్కును బట్టి దాన్ని బట్టి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు పర్ఫామ్ చేసుకుని వస్తారు అవన్నీ. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ భార్య వెళ్ళారు గుండు కొట్టించుకున్నారు. అసలు మీ అధినాయకుడు భార్య ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? ఈ సీఎంగా ఉన్నప్పుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించినా, ఇంకేదన్నా సమర్పించినా, ఏ రోజైనా కానీ మీ అధినాయకుడు భార్య వెళ్ళారా? ఆవిడ వేరే మతం అయినా కానీ, వేరే దేశమైనా కానీ విలువల్ని పాటించి డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళి ఆవిడ ఏదైతే మొక్కుకుందో అప్పుడు వాళ్ళ అబ్బాయికి జరిగిన దాని గురించి ఆవిడ చేసి అన్నదానం వాళ్ళకు వడ్డించి తినొచ్చింది మీ అధినేత భార్య అని. ఈ జన్మలో కనీసం ఒక్కసారి గుడికి తీసుకెళ్ళామనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం మీ మాటలన్నీ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వాల్యూల్ని పాటిస్తూ ఉంటారు, ఆయనతో ముందుకెళ్తూ ఉంటారు. ఈరోజు దేశంలోనే ఎక్కువ శాతం గుళ్ళు కట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అదేనండి చెప్తున్నాను కదా, ముసిగేసుకుని తిరగడానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి చేయడానికి ఉంటుంది. సరే, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి యువకుడు అంటారు, అదంటారు ఇదంటారు కదా. మరి ఇదే ఆయన్ని కాలినడకన ఈ రోజున నిజంగా వాళ్ళు తప్పు చేయలేదని అనుకుంటే ఈ రోజున కాలినడకన తిరుపతికి వెళ్ళి వాళ్ళ భార్యను తీసుకెళ్ళి ఇదిగో నా భార్య నేను వచ్చాను తప్పు చేయలేదు అని చెప్పమని మేము నమ్ముతాం. అంతేగాని హోమం చేస్తా తీర్థాన్ని ఎట్లా అని పక్కకు పడేయడాలు, ఇంట్లో గుడి సెట్ వేసుకుని కూర్చొని జగన్మోహన్ రెడ్డిని పొడిగించుకోవడాలు. అంతకుముందు కూడా తులాభారం వేయించుకున్నప్పుడు ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఇదే వైవి ధర్మారెడ్డి ఆయన ఉన్నారు కదా, సుబ్బారెడ్డి, అప్పుడు వాళ్ళ ఆవిడ పక్క నుండి ఏమందండి, జగన్మోహన్ రెడ్డి రక్షక అని అంది. అంటే తిరుపతిలో మీరు మీ గురించి పోడుకుంటారా? నిజంగా సనాతన ధర్మాన్ని పాటించేది ఎవరు దానికి విలువిస్తున్నారు? నిజంగా రాజకీయంలో ఆ ముసిగి ఎవరు వేసుకుని తిరుగుతున్నారు అనేది అందరికీ తెలుసు. సార్, ముఖ్యంగా తిరుపతి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి ప్రభుత్వం చేసిన వాదనను మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ చేస్తున్న వాదన మీరు సపోర్ట్ చేస్తారా? ఒక యువకుడిగా మీ అభిప్రాయం ఏంటి కల్తీ లడ్డు ఇష్యూ? ఇప్పుడు తిరుపతికి నేను మోస్ట్లీ ఇయర్లో 2 to 3 times వెళ్తాను. జనరల్గా వెరీ రేర్గా వెళ్ళినా కానీ 2 to 3 times ప్రతి హిందూ అనేవాళ్ళు వెళ్తారు. ఈ ఇయర్ కూడా మేము 2 times వెళ్ళొచ్చాము. క్లియర్ కట్టుగా ప్రతి హిందువుకి తెలుసు, గుడికి వెళ్ళిన ప్రతి హిందువుకి గడిచిన 5 ఏళ్లలో తిరుపతి అనేది ఎలాగుంది, ఆ లడ్డు ప్రసాదం అనేది ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆ లడ్డు ప్రసాదం తింటున్నప్పుడు మేమే చాలాసార్లు అనుకున్నాము, ఏంటిది ఇలాగుంది, అసలు టేస్ట్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి. అది వెళ్ళిన ప్రతి ఒక్క హిందువుకి తెలుసు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినా కానీ ప్రతి ఒక్క హిందువుకనే కాదు, మీ వైసీపీ వాళ్ళు లెగిస్తే మీ సిఫారసు లెటర్స్ మీద మీ రోజా గారు అమ్మేసుకుని లెటర్స్, విఐపీ లెటర్స్ ఇవన్నీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు బయటికి చెప్పకపోయినా కనీసం వాళ్ళ మనస్సాక్షిలో అన్నీ చెప్పుకుంటారు. వాళ్ళు అరే నిజమే వాళ్ళన్నది నిజమే అని చెప్పుకుంటారు. ఒకటండి, కర్మ ఫలితం అనేది ఎవరిని వదలదు. అలాగే 7 కొండల వాడితో పెట్టుకున్న వాళ్ళని ఎవరో కూడా మనం చూసాం, గతంలో చూసాము, ఇప్పుడు కూడా చూస్తాము, రేపు భవిష్యత్తులో కూడా చూస్తాము. అంతేగాని కల్తీలా జరగలేదు అని చెప్పేసి అని మాత్రం కాదు. ఎందుకంటే ఇంకొకటి, మీకే క్లారిటీ లేదు. ఒకళ్ళేమో యానిమల్ ఫ్యాట్ లేదు కదా అంటాడు, ఇంకొకడేమో లేదు కెమికల్ అనేది ఉంటుంది కదా అంటాడు. వీళ్ళకే క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు. కల్తీ జరిగిందని అన్నప్పుడు యానిమల్ ఫ్యాట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, కల్తీనే కదా. ఇప్పుడు ప్యూర్ లేనప్పుడు కల్తీనే అది. అందులో సబ్స్టెన్సెస్ ఉండొచ్చు, అన్ని క్లీన్ చిట్ ఇచ్చారంట. అవునండి, మా క్లీన్ చిట్ ఇచ్చారు సిబిఐ, వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు జంతు కొవ్వులు కానీ కలేబరాలు కానీ కలవలేదు నెయ్యిలో, వీళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా పేరు నాని మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ముందు వాళ్ళకి ఏంటంటేనండి, వాళ్ళకి అలవాటు
గత 5 సంవత్సరాల్లో హైకోర్టు చేత సుప్రీంకోర్టుల చేత ఎన్ని ముట్టుకాయలు వేయించుకున్నారో వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ ముట్టుకాయలు వేయించుకోవడం. అలానే ఈ రోజున కూడా ఏంటంటే ఆ ముట్టుకాయలు వేయించుకోవడానికి అలవాటు అయిపోయి క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. ఎవరు ఇచ్చారు? సాక్షి మీడియాలో ఇచ్చేసిందా, లేకపోతే సాక్షి అంటే సుప్రీంకోర్టు అనేసుకుంటున్నారు ఏంటి? ఒకవేళ ఏమన్నా సాక్షి మీడియాని అదే సిట్ ఇచ్చిన దానిలో కానీ వాటిల్లో కానీ క్లియర్ కట్గా ఆ పేజ్లో మెన్షన్ చేసేసి ఉన్నాయి, సో సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. సరే క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటున్నారు కదా. సుప్రీంకోర్టు లేకపోతే ఏ సిట్ ఏదైనా కానీ క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు ఇంకా ప్రెస్ మీట్లు పెడుతున్నారు? వదిలేయండి, క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి ఒక మాటతో వదిలేయచ్చు కదా. మళ్ళీ మీరు వేరే అతని చేత కూడా మొన్న సుప్రీంకోర్టులో పిల్లి వేయించారు. ఏమని? సింగిల్ మెంబర్ దాంతో ఎలా వేయిస్తారంటే సుప్రీంకోర్టు ఏమంది దానికి కూడా సుబ్రహ్మణ్యం అన్న అతను వేస్తే, మరి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళతో పిల్లలు ఎందుకు వేయిస్తున్నారు? ఇవన్నీ ఎందుకు వేయిస్తున్నారు? సో అంటే ఏంటంటే వీళ్ళు ముట్టుకాయలు తినడానికి అలవాటైపోయి ప్రజలకు అబద్ధాలు చెప్పడం అలవాటైపోయి దానికి అలవాటు పడిపోయారు గత 5 సంవత్సరాలుగా. అందుకని ఇప్పుడు అందరికీ క్లియర్ కట్గా ఉన్నా కానీ మళ్ళీ వచ్చే అలవాటు మీద మీ ముట్టుకాయలు తిన్నది బతకలేవురా బాబు అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కల్తీ లడ్డు ఇష్యూకి సంబంధించి ఒక స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని మొత్తం కూడా ప్రజెంటేషన్ వేసి మొత్తం అందరికి ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తిస్తూ ఉన్నారు. కుల మత రాజకీయాలకి నిలయం చేసేసారు అసెంబ్లీని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా చూస్తారు? వైసీపీ ఫస్ట్ నుంచి కూడా బతికేది కూడా వాళ్ళు మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడం మీద బతుకుతారు వాళ్ళు. అది మనం గతంలో కూడా చూసాము. ఎప్పుడైతే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందో దేంతో మొదలుపెట్టారండి? వాళ్ళు ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళల్లో జిల్లాల పేర్లు అని చెప్పేసి జిల్లాలు తీసుకొచ్చి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి లాస్ట్ గవర్నమెంట్లో ఒక మంత్రి చేసిన అరాచకాలు చూసాము. కోనసీమ అల్లర్లలో అమలాపురం అల్లర్లు ఇవన్నీ చేసి అమాయకులు అయిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ చేశారు. సో అదంతా అయిపోయింది. ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటేనండి ఆ ఫ్యాక్షన్ ఉన్నదే వాళ్ళకి కావాల్సింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళు అంతేగాని ప్రజలకి మంచి చేద్దాం ఇది చేద్దామని లేదు. ఇదే చిత్తశుద్ధి వాళ్ళకుంటే అదే రోజున అమరావతిని రాజధాని ప్రకటించిన రోజున మీరు ఒప్పుకుంటారు రాజధాని ఇది కాదు 3 ప్లేసులు కావాలని చెప్పి. ఆ రోజునేమో మీరు కామ్గా ఉండి మీరు రాగానే 3 ప్లేసులు అని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశారు. అంటే అమరావతి వాళ్ళే ఇంప్రూవ్ అవ్వాలా, వైజాగ్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వకూడదా, రాయలసీమ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వకూడదా అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడారు. అక్కడ కూడా మీరు ప్రాంత విద్వేషాలు చేయడానికి చేశారు. అది సరే జనాలకు అర్థమైంది ఏంటి అనేసి అవగాహన వచ్చేసరికి అది అవ్వట్లేదని చెప్పి జిల్లాల పేర్లని తీసేసి వాటిని 2 పేర్లు చేసుకుంటా ఇదంతా చేసుకుంటా మళ్ళీ అక్కడ గొడవలు పెట్టడానికి చూశారు. మీ గవర్నమెంట్ హయాంలో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి జల్లాలి, బురద జల్లాలి. ఆల్రెడీ ఇష్యూ అయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ లడ్డు అన్నదాన్ని మతాలకు అతీతంగా మీరు ఉంటున్న వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి చేస్తున్నారు. సో ఇది ప్రజలందరూ గమనించుకుంటూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. పైకి చెప్పకపోవచ్చు, కొంతమంది ధైర్యం ఉండొచ్చు, ధైర్యం లేకపోవచ్చు, బయటకు మాట్లాడకపోవచ్చు. కానీ ఓటు అనే ఆయుధం ఇచ్చింది అందుకే మన రాజ్యాంగం. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఈ రోజున అభివృద్ధి జరుగుతుందంటే ఒక టీడీపీ వాళ్ళు ఉండరు, జనసేన వాళ్ళు ఉండరు, అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఆ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఆయన అన్నట్లు వైనాట్ 175 అన్నారు కదా, అది 11కు వచ్చింది. ఈసారి ఆ 11 కూడా ఉండదు. అన్న సింగిల్ సింహం అంటాడు కదా, ఆ సింగిల్గానే మిగులుతాడు. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు ఇవన్నీ మీరు మాట్లాడే ముందు ఫస్ట్ అసెంబ్లీకి రండి. ఒక సామాన్యుడిగా మేము అడుగుతున్నాం, అసెంబ్లీకి రండి. అదే అందరినీ సస్పెండ్ చేసిన చంద్రబాబు గారు ఆ వయసులో ఒక్కడి నుంచి సమాధానం చెప్పారు మీకు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ వాయిస్ వినిపించడానికి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ అడగడానికి కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు సింగిల్ అంటున్నారు కదా, మరి మీరు 11 మందితో కొట్లాడలేరా? మీకు ఇచ్చే 2 నిమిషాల టైమే అయినా కానీ అసెంబ్లీలో దాని కూలంకుషంగా ఉన్న పాయింట్ మీద మాట్లాడండి. మీకు ఏమైనా గౌరవం ఇవ్వకుండా ఉన్నారా? 11 మంది ఉన్నా కానీ వెళ్ళండి. ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఒక 5గురు లాగేస్తే 23లో నుంచి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నారు అని చెప్పేసి మీరు నవ్వారు. ఆయనే అన్నాడు ఆ మాట, నవ్వారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి అమ్మగారు కూడా ఏమన్నారు, నేను అసలు ప్రతిపక్షమే లేకుండా కోరుకున్నాను దేవుణ్ణి, అది కూడా అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అన్నారు. ఆ రోజున మాత్రం మీరు ప్రతిపక్షం లేకుండా కోరుకోవచ్చు మీకు ఇది. కానీ ఈ రోజున ప్రజలు మీకు ప్రతిపక్షం ఇవ్వకుండా లేకపోతే ప్రతిపక్షం కావాలని చెప్పి దాని గురించి మీకు ప్రొటెస్టులు చేయడానికి దాని గురించి సిగ్గుగా లేదు.
ఉన్న 11 మంది అయినా మాట్లాడండి. 11 మందికి మనిషికి 2 నిమిషాలు ఇస్తారు కదా, 22 నిమిషాలు ఒక పాయింట్ని తీసుకుని మాట్లాడండి. మాట్లాడినప్పుడు ఒక పాయింట్ టు పాయింట్ చెప్పండి, అసెంబ్లీలో ఉండండి. మీరు లేదనుకోండి రాజీనామా చేసేయండి. మీరు అంటారు కదా పక్కన వాళ్ళని రాజీనామా చేసేయాలి, రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుంది, గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అవగాహన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తారు కదా మీరు. అందుకని చెప్తున్నా, అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళాం అని అనుకున్నప్పుడు, మేము ప్రజల్లో నుండే పోరాడతాం అన్నప్పుడు మీకు పదవి ఎందుకు? పదవి అనవసరం కదా. మీ బదులు ఆ 11 మంది వేరే వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళ కాన్స్టిట్యున్సీని వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసుకుంటారేమో. మీరు రాజీనామా చేసేసి ప్రజల్లో ఉండే పోట్లాడండి బంగారంలాగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళని కాడికి?